వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టపడతారు కదా. ఇంకా అందులో హైదరాబాదీ దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, అసలు టేస్ట్ మాత్రం బాగుంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ముందుగా చికెన్కి కొంచెం ఉప్పు పట్టించి ఒక 2 టైమ్స్ వాటర్ వేసి నీట్గా కడిగి ఒక స్టెయినర్లో వేసి పక్కన ఉంచాలి. అలానే రైస్ కూడా ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత కామన్గా మనం రైస్ కడుగుతాం కదా, అలానే ముందు రైస్ కడిగిన తర్వాత వాటర్ పోసి తగినన్ని పక్కన ఉంచాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేద్దాము. ఒక మిక్సీ జార్లోకి అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, ఎలాచి, ధనియాలు లేకపోతే ధనియాలు పౌడర్ మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా, అదైనా పర్లేదు. చికెన్కు సరిపోయేంతగా ఉప్పు మరియు కారము, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఈ మసాలా పేస్ట్ని మనం చికెన్కి పట్టించాలి. కొంచెం మసాలా పేస్ట్ పక్కన ఉంచండి, తర్వాత దాంతో మనకి పని ఉంది, చెప్తాను మీకు. పుల్లటి పెరుగు యాడ్ చేయండి. పుల్లటి పెరుగు ఉంది కాబట్టి నేను లెమన్ యూస్ చేయట్లేదు, లేకపోతే లెమన్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ఒక 1 అవర్ తర్వాతకి రైస్ కోసం ఎసరు ఉంచి ఈ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. అలానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా. ఇంత ముందుకు చికెన్కి సరిపోయేంతగా ఉప్పు వేసినాము, ఇప్పుడు రైస్కి సరిపోయేంతగా వేస్తున్నాను నేను. ఇంకా నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అవైలబుల్గా లేదు అనుకుంటే మన కూరల్లో వాడే ఆయిల్ అయినా సరే ఇవి వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలి అని అనుకున్నామో ఆ గిన్నెకు నెయ్యి లేదా ఆయిల్ ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాతకి మనం ముందుగా కలిపి ఉంచిన చికెన్ మొత్తాన్ని దీంట్లోకి వేయండి. మసాలా పేస్ట్ కూడా మొత్తం వేసేయండి. చూడండి ఎసరు బాగా మరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలపాలి, ఎక్కువ సార్లు కలపవద్దు. బాస్మతి రైస్ కదా, అవి 1 అవర్ నానే ఉన్నాయి, తొందరగా విరిగిపోతానికి ఛాన్స్ ఉంటుంది. కుంకుమ పువ్వు ప్రజెంట్గా లేకుండా ఇంట్లో, అందుకనే ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ పొంగుతుంది చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో. చూడండి రైస్ బాగా ఉడికింది. ఒక 70% రైస్ ఉడికింది అని అనుకున్నప్పుడు తీసేయండి. వెంటనే వాటర్ నుంచి సపరేట్ చేయకుండా ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచి తర్వాతకి మనం వాటర్ నుండి సపరేట్ చేద్దాము. ఈలోపు చికెన్ ఉన్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని మాత్రం స్టవ్ మీద ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ కొద్దిసేపు ఉడకనిద్దాము. ఈలోపు రైస్ వాటర్ నుండి సపరేట్ చేద్దాము. ఇలా ఒక పెద్ద బేసిన్లోకి రైస్ సపరేట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం రైస్ సపరేట్ చేసిన తర్వాతకి ఈ చికెన్లోకి రైస్ని యాడ్ చేద్దాము. మీరు కావాలంటే లేయర్స్ లాగా వేయండి, నేను మాత్రము డైరెక్ట్గా చికెన్ అడుగు నుంచేసి పైనంగా రైస్ యాడ్ చేశాను. మనం ఇప్పుడు రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఒక 2 కప్పులు పైనుండి స్ప్రెడ్ చేసేయండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలానే గిన్నె అంచుల వెంబటి కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా సరే ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్టు వేయండి. రైస్ మాడిపోకుంటుంది సైడ్స్కి కూడా. ఈ ఫుడ్ కలర్ ఎల్లో కలర్కి బదులుగా నేను పసుపునే వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను. కలర్ కంటే ఇంక ఇది బెస్ట్ కదా. లిడ్ క్లోజ్ చేసి
ఒక గిన్నెలో వాటరు, లేకపోతే ఇలాంటి చిన్న రోల్ ఉంచినా పర్లేదు. లేకపోతే మీరు చుట్టూ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇట్లా లేయర్ లాగా అప్లై చేసినా సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాతకి నాన్ స్టిక్ ప్యాన్ లేదా ఐరన్ ప్యాన్ మీద స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని దమ్కేయాలి. ఈలోపు మనము దీంట్లోకి టమాటో సూప్ ప్రిపేర్ చేద్దాము. తాలింపు వేసిన తర్వాతకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి టమాటో పీసెస్ యాడ్ చేయండి. టమాటో పీసెస్ కాకుండా టమాటో ప్యూరీ అయినా యాడ్ చేయొచ్చు. నాకు అంతగా నచ్చదు, అందుకే పీసెసే యాడ్ చేస్తాను. కొంచెం ఈ విధంగా స్మాష్ చేయండి. సాల్ట్ జల్లి మూత క్లోజ్ చేసి ఉంచితే తొందరగా మగ్గిపోతాయి టమాటో పీసెస్. ఇంత ముందుకు ఉంచినాం కదా మనం మసాలా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాతకి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేయండి. ఇది ఒకసారి కలిపి ఒక 1/2 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి. ఇక మిగతా మసాలాలన్నీ ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నాం కదా, ఇంకా దీంట్లోకి అవసరం లేదు మసాలాలు ఏమి. లిడ్ క్లోజ్ చేస్తే తొందరగా మరిగిపోతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూను శనగపిండి వాటర్లో కలిపి ఈ విధంగా యాడ్ చేయండి. సూపు చిక్కగా వస్తుంది. చూడండి, పిండి యాడ్ చేయగానే చిక్కగా అయిపోయింది కదా. ఇది ఇంతే, సర్వ్ చేసుకోవడమే. ఈ 20-25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీకి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి రైస్ ఎంత బాగా అయిందో. అసలుకి నిజంగా సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో చేయండి, బయట మసాలాలు వేరే మసాలా పౌడర్స్ కొనకుండా. చాలా బాగుంటుంది. లెమన్, ఒక ఫుల్ లెమన్ మొత్తము జ్యూస్ స్ప్రెడ్ చేయండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి, వెంటనే కాకుండా. అసలు మసాలా పట్టి అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. అసలు రెస్టారెంట్లోకి ఇష్టపడరు మీరు ఒకసారి ఇంట్లో ఇలా చేసి పెడితే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇంకా లెమన్ పీసెస్, ఆనియన్ పీసెస్, టమాటో సూప్తోని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.